ప్రభుత్వం అసలే పని చేయడం లేదని జగన్ విమర్శిస్తూ ఉండటం అనేది వైసీపీ పాలసీ. కానీ వైసీపీకి ఈ మధ్య కాలంలో ప్రభుత్వ విజయాలను ప్రచారం చేయాల్సి వస్తుంది. హంద్రినివా, కుప్పంకు జలాలు, గూగుల్ పెట్టుబడులు, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలా ఎన్నో అంశాల్లో ప్రభుత్వ విజయాల సుప్రచారం చేస్తుంది. అయితే అవన్నీ మా కృషే అని చెప్పుకుంటుంది వైసీపీ. ఎవరి కృషి అయినా సరే ప్రభుత్వం గొప్ప పనితీరు చూపిస్తుందని అంగీకరించాల్సి వస్తుంది. ఏపీలో ప్రస్తుతం వైసీపీకి వింత రాజకీయాలు చేయక తప్పడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని, పాలన స్తంభించిందని ఒక పక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పిస్తుండగా, అదే సమయంలో ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను తనవిగా ప్రచారం చేసుకోవడానికి వైసీపీ సోషల్ మీడియా, సాక్షి మీడియా తాపత్రపడుతున్నాయి. అంటే పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలను సాధిస్తుందని వైసీపీ ఒప్పుకున్నట్లు అవుతుంది. కేవలం ఆ విజయాల వెనుక ఉన్న క్రెడిట్ ఎవరిది అనే దగ్గరే జగన్ రెడ్డి పేచి పెడుతున్నారు. తన వల్లే అని చెప్పుకునేందుకు ముందుకొస్తున్నారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులతో ముందుకు రావడం, భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు శరవేగంతో సాగడం, కుప్పం ప్రాంతానికి హంద్రీనివా జలాలు చేరుకోవడం వంటి అంశాల్లో వైసీపీ వాదన విడ్డూరంగా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టులని తమ హయాంలోనే రూపుదిద్దుకున్నాయని, ఇప్పుడు కేవలం రిబ్బన్ కటింగ్ మాత్రమే జరుగుతుందని జగన్ రెడ్డి వాదిస్తున్నారు. అయితే గత 5 ఏళ్లలో అడుగు ముందుకు పడని ఈ ప్రాజెక్టులు ఇప్పుడెలా పరుగులు పెడుతున్నాయనే ప్రశ్నకు మాత్రం వారి దగ్గర ఎటువంటి సమాధానం లేదు. ఫలితాలు వస్తున్నాయి కాబట్టే ఆ విజయాల్లో వాటా కోరుతూ వైసీపీ ప్రచారం చేస్తుందనేది బహిరంగ రహస్యం. ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రభుత్వ విజయాలను మా పథకం, మా విజయం అని చెప్పుకోవడం వైసీపీ రాజకీయ అవసరంగా కనిపిస్తుంది. గూగుల్ పెట్టుబడి రాకపోయి ఉంటే జగన్ రెడ్డి విమర్శలు చేసేవారు. కానీ అది సాకారమైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ క్రెడిట్ కోసం పోటీ పడుతున్నారు. అంటే ప్రభుత్వం పనితీరు బాగుందని, ఫలితాలు కూడా బాగా వస్తున్నాయని పరోక్షంగా జగన్ రెడ్డి సర్టిఫికేట్ ఇస్తున్నట్లే లెక్క. అభివృద్ధి జరగకపోతే దాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి వైసీపీ ఆరాటపడుతుంది.